దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఉత్తర భారతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరోవైపు ముంబైలో 2 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మహారాష్ట్ర రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షానికి నగరం, నగర శివార్లోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రహదారులు నదులను తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు వర్షాల కారణంగా ముంబైలో 100కి పైగా లోకల్ రైళ్లు రద్దయ్యాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా శాంతాక్రూజ్ ప్రాంతంలో 203.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాంద్రాలో 160.5 మిల్లీమీటర్లు, విద్యావిహార్లో 186 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అంధేరి, కుర్లా, ఘట్కోపర్, చెంబూర్ తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అటు పూణే, కొంకణ్, మధ్య మహారాష్ట్రలోనూ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. యవత్మాల్ పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. రహదారులపైకి మోకాల్లోతు నీరు చేరింది. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా కొండ ప్రాంతమైన ఇర్చుల్వాడిలో బుధవారం రాత్రి కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కు పెరిగింది. గ్రామంలో మొత్తం 48 ఇళ్లుండగా కనీసం 17 ఇళ్లు కొండ చర్యల కారణంగా పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. గ్రామంలో 229 మంది జనాభా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 22 మంది మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. ఇంకో 111 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. ఇంకా 86 మంది ఆచూకీ తెలియరాలేదు. అయితే ఘటన సమయంలో వీరిలో కొంతమంది గ్రామంలో లేరని తెలుస్తుంది. దీంతో కొండ చర్యల కింద ఇంకా ఎంతమంది ఉన్నారన్న దానిపై సరైన స్పష్టత లేదు. ప్రస్తుతం ఘటనా స్థలంలో శిథిలాలను తొలగిస్తున్నారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉంటే వారు బతికే అవకాశాలు తక్కువే అని అధికారులు భావిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అటు ఉత్తర భారత్లోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కొండ చర్యలు విరిగిపడి యమునోత్రి, బద్రీనాథ్ హైవేలపై రాకపోకలు నిలిచిపోయాయి. హిమాచల్ ప్రదేశ్లోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. కిన్నౌర్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి 5వ నంబర్ జాతీయ రహదారిని మూసివేశారు.